బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్‌కో, బీజేపీకో అమ్ముడుపోయిందన్నట్టు, వాళ్ళు వీళ్ళకి హ్మ్. అమ్ముడుపోయిందన్నట్టుగా అంటే కొంతమంది హ్మ్. అక్కడ పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలు గానివ్వండి, హ్మ్. వాళ్ళేంటి అసలు ఈ డొనేషన్ డబ్బులన్నీ లేకుంటే అమ్ముడుపోయిందని, హ్మ్. ఈ డబ్బులన్నీ తీసుకొనెళ్ళి ఎక్కడికో తాళమేసి ఎళ్ళిపోయింది. అక్కడ ఉండదావిడ. ఎప్పుడో ఆ! ప్రచారానికి మాత్రమే అట్లొచ్చి ఎళ్ళిపోతది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. నిజమేనా ఇది? దాంట్లో అసలుకి ఏది నిజం అసలుకు? మీరే చెప్పాలి. అసలు నేను పెళ్లి అయిన తర్వాత గూడా పెద్దపల్లిలోనే ఉంటున్నాను. పెళ్లి అయిన తర్వాత. పెళ్లి కాకముందుకు ఆలోచించండి. నేను పెద్దపల్లిలో ఎన్ని అసలుకు నాకేదైనా హైదరాబాద్‌లో ఏదైనా పార్టీ మీటింగ్ ఉన్నా గూడా హ్మ్. పొద్దునొస్తా 6కి. పొద్దున స్టార్ట్ అయితా అక్కడి నుంచి. ఇక్కడికొచ్చేసరికి 10 అయితది. నేను మళ్ళా సాయంత్రం 6 అయిపోయిన తర్వాత ఎళ్తా. మళ్ళీ అక్కడికి పోయేసరికి 10 అయితది. ఇప్పుడే నేను ఈ విధంగా ఉంటే, నేను ఇంకా ఎలక్షన్స్ ముందు ఏ విధంగా ఉండేదాన్నో మీరు ఆలోచించండి. సో ఓకే. అవన్నీ కూడా రూమర్స్. ఇప్పుడు మీరే చెప్పిళ్ళు. ఆ విధంగా రూమర్స్ సర్క్యులేట్ అయినాయి. యెస్, దే ఆర్ రూమర్స్. అండ్ ఎందుకు చేస్తారు అని అంటే భయం. హ్మ్. ఎందుకంటే నేను అంత స్ట్రాంగ్ గా వెళ్తున్నాను కాబట్టి. హ్మ్. అది కూడా నాకు తెలుసు. ఎప్పుడైతే ఎవరైతే స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుందో వాళ్ళకి భయం వస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉండే నాయకులని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నేను ఏ డబ్బుకో ఏ భయభ్రాంతులకో గురయ్యేదాన్ని కాదు. నన్ను భయపెట్టలేరు, నన్ను డబ్బుతోటి కొనుక్కోలేరు. సో వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఎట్లా ఒకట్లా కొట్టాలి అని చెప్పి ఎట్లా కొట్టాలి అని ఆలోచిస్తే రూమర్స్ ఒకటే స్ప్రెడ్ చేయగలుగుతారు. హ్మ్. అందుకే పిరికోళ్ళు కాబట్టి ఆ విధంగా రూమర్స్ క్రియేట్ చేసి నన్ను డిఫేమ్ చేయాలనుకుంటారు. కానీ ఎన్ని రోజులు ఆపగలుగుతారు?